సంధ్య థియేటర్ తొక్కేసులాట ఘటనలో మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ చెంచల్గూడ జైలు నుంచి విడుదల ఆలస్యం కానుంది. హైకోర్టు తీర్పు ఉత్తర్వుల కాపీ ఇంకా జైలు అధికారులకు అందకపోవడమే అందుకు కారణం. ఆయన న్యాయవాదులు షూరిటీకి బాండ్లను సిద్ధం చేసి ఉంచారు. కోర్టు ఆర్డర్ కాపీ కోసం వేచి చూస్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో తొక్కేసులాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హీరో అల్లు అర్జున్ పై కూడా పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో నేడు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం తెలిసింది. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా పోలీసులు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత కాసేపటికే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ సాయంత్రమే ఆయన విడుదలవుతాడని భావించినప్పటికీ అధికారిక ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వస్తుందని సమాచారం.